దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ముముక్షు హృదయ విహారాయ శ్రోత్రీయ బ్రహ్మనిష్టాయ అభినవ ఆది శంకరాచార్య శ్రీ 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 సుందర చైతన్యానంద గురుదేవాయ నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శుభ సందర్భంగా జ్ఞానక్షేత్రానికి మీ అందరికీ మా ఆహ్వానం. శ్రీకృష్ణ అష్టమి శుభ సందర్భంగా 8 విషయాలపై మా సత్సంగీయులు తమ భావ వితరణ చేస్తారు. మొదటిగా చతుర్విధ ఫల పురుషార్థాలు, వాటి స్వరూపమేమిటో శ్రీ నాగభాస్కర్ గారు వివరిస్తారు. కృష్ణాష్టమి సందర్భంగా చతుర్విధ పురుషార్థాలు, వాటి స్వరూపం అనే అంశం మీద నా స్పందన తెలియజేసే అవకాశం వచ్చినందుకు అది గురువు మరియు దైవం యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను. ముందుగా చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. మానవులు ప్రయత్నించి పొందాలనుకునే ప్రయోజనాలనే పురుషార్థాలు అంటారు. అవే చతుర్విధ పురుషార్థాలు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. వీటిని మళ్ళీ 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అర్ధకామాలు, 2 ధర్మ మోక్షాలు. జీవులు ఏది లేకపోతే జీవించలేము అని అనుకుంటారో అవి అర్ధకామాలు. అంటే తినడానికి ఆహారం కావాలి, ఉండడానికి వసతి కావాలి, కప్పుకోవడానికి వస్త్రం కావాలి, ఇలా వాటిని సంపాదించడానికి కష్టపడుతూ ఉంటారు. ఇవి 84 లక్షల జీవరాశులకి కావాలి. ఇక రెండో విషయం ధర్మ మోక్షాలు. ఇవి మానవులకే సంబంధించినవి. వీటికి వివేక వైరాగ్యాలు అవసరం. ఇవి పశుపక్షాదులకి లేవు. మీరు నన్ను ఒక ప్రశ్న వేయవచ్చు. ఏమండి, గుడికి వెళ్ళి అర్చన చేయించుకునేటప్పుడు పురోహితుడు మన చేత ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్తారు కదా, 10 రూపాయలు ఖర్చు పెట్టి అర్చన చేయించినంత మాత్రాన సిద్ధించేస్తాయా అని మీరు అడగడంలో తప్పు లేదు. అవి సిద్ధిస్తాయో లేదో పక్కన పెడితే మీరు తెలుసో తెలియకో ఒక సత్సంకల్పం చేస్తారు. మీకు అవి ఎలా పొందవచ్చో అనే ప్రశ్న పడింది. తెలుసుకోవాలనే జిజ్ఞాస మీలో బయలుదేరింది. ఇలాంటి సత్కర్మలు చేయడం వల్ల, అది కూడా నిష్కామంగా చేస్తే మీకు చిత్తశుద్ధి లభిస్తుంది. అప్పుడు భగవంతుడు మనకి గురువు రూపంలో పరిచయం అవుతాడు. జయగిరిధారి. రెండవ విషయంగా భక్తి, అనన్య భక్తి, వాటి స్వరూపం ఏమిటో శ్రీ చంద్రశేఖరరావు గారు వివరిస్తారు. భగవద్గీత, భాగవత సామ్రాజ్యం అనే గ్రంథాలలో చెప్పబడిన తత్వ విషయాన్ని సమన్వయం చేస్తూ అనన్య భక్తి అంటే ఏమిటో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా విచారణ చేద్దాం. ముందు భక్తి అంటే ఏంటో తెలుసుకొని తర్వాత అనన్య భక్తిలోకి వెళదాం.
మనకు తెలుసు, విభజన అంటే విడిపోవటం. దాన్నే విభక్తి అని కూడా అంటారు. అనగా విభక్తి అన్నా విభజన అన్నా విడిపోవటం. అలా విడిపోయిన వాడే విభక్తుడు. అయితే మనం దేని నుంచి విభక్తులమవుతున్నాం అనేది ముఖ్యం. భగవత్ తత్వం నుండి, అలాగే సత్సంగం నుంచి విభక్తులమవుతున్నాం. ఎప్పటి నుంచి అంటే తెలియదు, అనాదిగా. దానికి వ్యతిరేకమే భక్తి. అనగా భక్తి అంటే పట్టుకోవడమే, విడవకుండా ఆ పరమాత్మ పట్టుకోవడమే భక్తి. అలా పట్టుకున్నవాడే భక్తుడు. ఇది తెలుసుకోవడమే భజన అని కూడా చెప్పింది శాస్త్రం. అయితే జన్మజన్మంలోని వాసన ఫలితంగా, కర్మల ఫలితంగా, మన మనస్సులోని సంకల్ప ఫలితంగా పట్టుకోవలసిన భగవంతుణ్ణి వదిలేస్తున్నాం, వదిలివేయాల్సిన ప్రపంచాన్ని పట్టుకుంటున్నాం. మనం ప్రపంచానికి, ప్రాపంచక విషయ సుఖాలకు భక్తులమైపోతున్నాం. భగవద్ విషయాలకు, సత్సంగానికి విభక్తులమైపోతున్నాం. అయితే కొందరు అనొచ్చు, ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా భక్తులే, ఏ తీర్థయాత్రకు వెళ్ళినా, ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఎంతో రష్, రకరకాల బొట్లు ధరిస్తున్నారు, రకరకాల వేషాలు కడుతున్నారు, ఎక్కడ చూసినా భక్తులే కదా కనిపిస్తూ ఉన్నది అంటే, మనకి పాత సామెత ఒకటి ఉన్నది, మెరిసేదంతా బంగారం కాదని. అలాగే వేషభాషలతోనూ గుళ్ళు గోపురాలు తిరగటమే భక్తి కాదు. అసలు భక్తి అంటే ఏమిటో తెలిసి భక్తి చేయాలి. సా తస్మిన్ పరమప్రేమ రూప, భగవంతుడిపై ఉత్కృష్టమైన ప్రేమను కలిగి ఉండటమే భక్తి అన్నారు నారద మహర్షి తమ నారద భక్తి సూత్రాల్లో. జయగిరిధారి, మూడవ విషయంగా జ్ఞానాదేవత కైవల్యం. ఈ విషయాన్ని శ్రీమతి రమానాగజ్యోతి గారు వివరిస్తారు మనకి. జయగిరిధారి. సో జ్ఞానాది ఏవత్తు కైవల్యం అంటే ఏంటి అనేది, సో జ్ఞానం వల్లనే కైవల్యం సిద్ధిస్తుంది, ఆనందం సిద్ధిస్తుంది అనేది ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ కైవల్యం అంటే ఏంటి? కైవల్యం అన్నా, మోక్షం అన్నా, ముక్తి అన్నా ఇవన్నీ కూడా ఒక్కటే అని మనకి చెప్తూ ఉన్నాయి శాస్త్రాలన్నీ కూడా. సో అయితే ఇక్కడ ముక్తి అనేది ఎవరికి ముక్తి కావాలి అని గనక ఆలోచిస్తే, ఎవడైతే బంధించబడి ఉన్నాడో వాడే ముక్తిని కోరుకుంటుంటాడు, ఆశిస్తాడు కూడా. అయితే మరి ఈ బంధనం అంటే ఏంటి అని అంటే, బంధనము అంటే సంసార బంధనము. ఈ భవబంధ శృంఖలాలు ఏవైతే ఉన్నాయో దానికే బంధనము అని పేరు. అంటే జనన మరణ చక్రంలో కొట్టిమిట్టాడుతూ ఉండడం ఏదైతే ఉందో దానినే బంధనము అని అంటాం. మరి ఈ బంధనానికి కారణం ఏంటి? ఈ జనన మరణ చక్రంలో ఎందుకు పడుతున్నారు? ఈ బంధానికి కారణం ఏంటి అని అంటే, ఈ బంధానికి కారణం ఏంటని అన్నప్పుడు శృతిమాత మనకి ఆన్సర్ చెప్తుందన్నమాట. ఎందుకు బంధనంలో వీళ్ళు ఉన్నారు అనే దానికి. అదే మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో బంధాయ విషయాసక్తి నిర్విషయం స్మృతః అని. సో మనస్సే కారణం అవుతూ ఉంది మనుష్యులందరికీ కూడా. సో ఈ బంధించబడి ఉన్నారు అని అంటే దేనివల్ల అంటే, ఈ మనస్సు ఏదైతే ఉందో దానివల్ల అని మనకి ఇక్కడ శృతి ద్వారా తెలుస్తుంది, శాస్త్రాలు చెప్తున్నాయి. సో ఇక్కడ ఈ మనసు విషయాల నుండి విడిపడి ఉండడం, విషయాసక్తి బంధ, ఈ విషయాల యందు ఆసక్తి ఉండడమే బంధనమైతే, ఆ విషయాల నుండి వినిర్ముక్తుడు అవ్వడం ఏదైతే ఉందో దానినే, ఆ స్థితినే మోక్షము అని పిలుస్తారు అని ఇక్కడ మనకి శాస్త్రం ద్వారా తెలుస్తోంది. జయగిరిధారి, నాలుగవ విషయంగా ప్రహ్లాదోపాఖ్యానం, తండ్రి గురువుల బోధ, ప్రహ్లాదుని సమన్వయం. ఈ విషయాన్ని మనకు వివరిస్తున్నారు శ్రీమతి లీల గారు. సో ఇక్కడ బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానే వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే వినశ్యతి, శివస్థానే కృతం పాపం గురుస్థానే వినశ్యతి అన్నారు. అక్కడికి వచ్చి ఆగిపోయారనమాట. ఎందుకు? గురుస్థానాన్ని చేసిన పాపం ఏదైతే ఉందో దానిని ఎవ్వరు కూడా పోగొట్టలేరు. ఎందుకు? గురువే విష్ణువు, శివుడు, ఆయనే బ్రహ్మ అన్న విషయము విచారణ ద్వారా తెలుస్తుందన్నమాట. సో ఇది ఎవ్వరికీ సాధ్యపడదు అని తెలుసుకుంటున్నాం. అంటే ఏంటి? గురుస్థానంలో చేసిన పాపాన్ని పోగొట్టడము అన్నది ఎవరికి కూడా ఇక్కడ సాధ్యపడదు అన్నది చెప్తూ ఉన్నారు. ఈ విషయం ఎందుకు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము ఆ గురుస్థానం గురించి అని అంటే, ఇవాళ ఇక్కడ చెప్పబోయే దీనిలో ఏంటంటే, ప్రహ్లాదుడికి శుక్రాచార్యులు వారు బోధ చేస్తారన్నమాట.
ఆ బోధని ఎందుకు ప్రహ్లాదుడు దాన్ని తిరస్కరించాడు? మరి గురువు కదా, గురువు ఏది చెప్తే అది వినాలి కదా, ఆ మార్గంలో తాను పయనించాలి కదా. ఎందుకు ప్రహ్లాదుడు తాను దానిని ఎందుకు తీసుకోలేదు, ఎందుకు దానిని ఆచరణలో పెట్టలేదు అన్న విషయము ఇక్కడ మనం విచారణ చేద్దామండి. సర్వార్థాన్ గురుణాతీతి గురువు అని అంటారు. అంటే సర్వ అర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ అర్థాలన్నిటినీ కూడా వాటిని వచించి శ్రోతను ఉద్ధరించేవాడే గురువు. స్వయం ఆచరతి పరాన్ ఆచరయతి ఇది ఆచార్య అన్నారు. అంటే తాను ఏదైతే ఆచరిస్తూ ఉన్నారో అదే తన యొక్క శిష్యుల చేత కూడా ఆచరింపచేసేవాడే ఇక్కడ గురువు. అంటే తాను ఏదైతే దర్శిస్తూ ఉన్నారో ఆ సమస్థితిని తాను అక్కడ తన దగ్గరికి వచ్చి ఆ జ్ఞానం తీసుకుంటున్న శిష్యుల చేత కూడా దానిని దర్శింపచేసేవాడే ఇక్కడ ఆచార్యుడు అన్నమాట. జయగిరిధారి పంచమ విషయంగా ధ్రువోపాఖ్యానాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మ పరమాత్మ తత్వాన్ని భాగవతం విష్ణు పురాణ పరంగా శ్రీమతి కామేశ్వర్ గారు వివరిస్తారు. శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇవాళ మనం ఎప్పుడు కూడా ప్రస్థానత్రయం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ప్రస్థానత్రయం వల్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా తరిస్తారు అన్న ఒక ఆలోచనతో అందరూ ఉంటారు. కానీ మనకి భాగవతంలో చెప్పబడిన ధ్రువోపాఖ్యానము మనకి విష్ణు పురాణంలో కూడా చెప్పబడిందండి. ఇవన్నీ కూడా సమన్వయం చేసి చూస్తే మనిషి తరించడానికి శంకరాచార్యుల వారు ఎటువంటివి ప్రకరణ గ్రంథాలు చెప్పారో అలానే ఇవాళ కనుక మనం తీసుకుంటే భాగవతం కూడా ఒక ఉత్కృష్టమైన ఇది. కాకపోతే దాన్ని అన్నీ కూడా సమన్వయం చేసి మనం గురువుల చెంత కూర్చున్నప్పుడు అటువంటి గురువులు ఎలాంటి వాళ్ళు అంటే ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన మాకు మా గురుదేవులు ఆత్మవిద్యతోటి మమ్ము ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి సా తరతి లోకాం స్థారయతీతి అనేసి అటువంటి తరించే మార్గంలో నేను ఒక్కడనే కాదు అందరూ కూడా అటువంటి జిజ్ఞాసులైన అందరినీ కూడా తరింపగలిగిన సామర్థ్యత మా గురువుగారికి ఉంది. గురువుగారి పాదాలకి శతకోటి నమస్కారాలండి. జయగిరిధారి ఆరవ విషయంగా శ్రీరాముడు ధర్మస్వరూపుడు, శ్రీకృష్ణుడు జ్ఞానస్వరూపుడు ఎలాగో వివరిస్తారు మనకు శ్రీ నాగభాస్కర్ గారు. శ్రీరాముడు ధర్మస్వరూపుడు, శ్రీకృష్ణుడు జ్ఞానస్వరూపుడు అనే అంశానికి ముందు అవతారాల గురించి తెలుసుకుందాం. రామావతారం, కృష్ణావతారం అని మనకి తెలిసిన విషయమే. అసలు అవతారాలు ఎన్ని, ఎందుకు, వాటిలో విశిష్టతలు ఏమిటో తెలుసుకుందాం. అవతారం అంటే దిగి రావడం అని అర్థం. దిగి వచ్చేది ఏంటి? చైతన్యం. ఎలా? సర్వవ్యాపకము, సర్వాత్మకము, నిర్గుణతత్వము కదా. ఎలా రాగలదు అంటే స్వయంగా రాలేదు కాబట్టి త్రిగుణాత్మకమైన తన మాయాశక్తి బలంతోనే రాగలదు. ఈ విషయాన్ని భగవానుడే స్వయంగా భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకంలో ఇలా తెలియజేశారు. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ. నేను పుట్టుక లేనివాణ్ణి, వినాశము లేనివాణ్ణి, తెలియనివాణ్ణి, ప్రాణులకు ప్రభువును అయినా ప్రకృతిని అధీనంలో ఉంచుకుని నా మాయాశక్తి చేత అవతరిస్తూ ఉంటాను అని భగవానుడే తెలియజేశారు. తన మాయాశక్తి బలంతోనే రాగలడు. సరే, అవతార ప్రయోజనం ఏమిటి? స్వప్రయోజనం ఏమీ లేకపోయినా ఎప్పటికప్పుడు ధర్మ సంస్థాపన చేయటమే అవతార ప్రయోజనం. జగత్తుకి జీవుడికి కూడా ధర్మమే మూలం. ధర్మాన్ని రక్షిస్తే జగత్తు జీవుడు కూడా రక్షింపబడతాయి. పైగా స్థితికర్త విష్ణువే కాబట్టి అది ఆయన బాధ్యత. జయగిరిధారి ఏడవ విషయంగా ప్రహ్లాదుని భక్తి తత్పరత, జ్ఞానము ఎలాంటివో వివరిస్తారు మనకి శ్రీమతి రమా నాగజ్యోతి గారు. శ్రీ గురుభ్యో నమః. జయగిరిధారి ప్రహ్లాదుడు భక్తి స్వరూపము అని
సో ఇప్పటిదాకా ప్రహ్లాదుడి గురించి ఆల్రెడీ మన సత్సంగీలు చెప్తూ వచ్చారు. అంటే ఆహ్లాదాన్ని కలిగించడము అని. అంటే ప్రహ్లాదుడి చరిత్ర నేను అధ్యయనం చేస్తున్నాను అని అంటే అది ఒక చరిత్రలాగా కాకుండా ఆ ప్రహ్లాదుడు నేను అయి ఉండి ఆ స్థితి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మనోస్థితి ఎలా ఉంది అని దాన్ని బేరీజ్ వేసుకుంటూ గనక ఆ ప్రహ్లాదోపాఖ్యానాన్ని అర్థం చేసుకునే సామర్థ్యత గనక ఒక సాధకుడికి వస్తే జ్ఞానాదేవతు కైవల్యం అని ఇందాక ఇచ్చిన అంశంలాగా ఈ ఒక్క ప్రహ్లాద చరిత్ర, అలాగే ఇందాక చెప్పిన ధ్రువ చరిత్ర, సో ఇవి రెండు సరిపోతాయి. ఒక వ్యక్తి అటువంటి నిర్విషయం అని చెప్పారు కదా, మనసు ఆ విషయాసక్తి లేకుండా ఉండిపోవాలి అంటే ఈ రెండు కథలు భాగవతం నుంచి సరిపోతాయి అనేది కూడా మనకి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. సో పౌరాణికులు వాళ్ళ దృష్టిని అనుసరించి ఈ వీటిని గురించి వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు. సో అలాగే మనం ఎన్నోసార్లు ఈ రెండు కూడా వింటూ వచ్చాం, శ్రవణం చేస్తూ వచ్చాం. ఆ శ్రవణం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ మనోపరిపక్వత అనేది ఏర్పడి ఇందాక అనుకున్నట్టుగా దృఢ నిశ్చయము అనేది ఏర్పడుతుంది. దృఢ భావన, ఒక నిశ్చయము అనేది ఏర్పడాలి. సమదృష్టి, సత్యజ్ఞానము, సత్య దర్శనము అని ఏదైతే అంటామో అటువంటి సత్యజ్ఞాని, సత్యదర్శి ప్రహ్లాదుడు అనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది. జయగిరిధారి ఇక అష్టమ విషయంగా భగవద్గీతలోని సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం గురించి వివరిస్తారు మనకి శ్రీమతి విజయ్ గారు. నిరాకార నిర్గుణ స్వరూపమైన నా తత్వాన్ని మాత్రం అర్థం చేసుకుని నా మీదే ధ్యాస ఉంచి నన్నే శరణు పొందు, అప్పుడు నీ కష్టాలు నీ పాపాలు అన్నీ నేను తీర్చేసి నీకు మోక్షాన్ని ఇచ్చేస్తాను అని చెప్పారు. నువ్వు బాధపడకు అని అర్జునుడి రూపంలో మనందరికీ కూడా ధైర్యం చెప్పారు పరమాత్మ. అసలు ధర్మాలంటే ఏంటి అంటే శాస్త్రవిహిత కర్మలు, శాస్త్రం మనకి ఏమేం కర్మలు చేయాలని చెప్తుందో అవి ధర్మాలు అన్నారు. ఆ ధర్మాలు మంచికి చేసే సత్కర్మలు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి. సత్కర్మలు చేయడం వల్ల మనకి పుణ్యం వస్తుంది, పాపకర్మలు చేయడం వల్ల పాపం వస్తుంది. పుణ్యకర్మలు ఎక్కువైనప్పుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి, పాపకర్మలు ఎక్కువైనప్పుడు అధోలోకాలకు వెళ్ళాలి. అవి దగ్ధమైనప్పుడు మళ్ళీ ఈ మర్త్యలోకంలోనే మానవ జన్మ తీసుకుంటాము అని కూడా పరమాత్మ ఇంతకుముందు అధ్యాయాలన్నిటిలోనూ మనకి కర్మ, భక్తి, జ్ఞానం ఇలా అన్ని యోగాల గురించి మనకి ఒక్కొక్క స్టెప్పు చెప్తూ ఆఖరికి మనల్ని నిష్కామ కర్మ చేస్తేనే, నిర్గుణ తత్వాన్ని తెలుసుకుంటేనే తన్ని తెలుసుకున్నట్టు అని ఈ ఆఖరి అధ్యాయంలో ఇంతకుముందు శ్లోకంలో కూడా నువ్వు అన్నీ వదిలిపెట్టేసేయి, నన్ను మాత్రమే శరణు పొందితే నేనే నిన్ను రక్షిస్తాను అని గట్టిగా నొక్కి చెప్పారు. యోగక్షేమం వహామ్యం అని కూడా ఇంతకుముందు మనకి చెప్పారు. అంటే ఆయన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటే మనకి ఏది మంచిదో యోగాన్ని ఆయనే ఇస్తారు, క్షేమాన్ని ఆయనే కలగజేస్తారు అని. జ్ఞానక్షేత్రం తరఫున, జ్ఞానుల తరఫున బ్రహ్మవిధులు, బ్రహ్మవాదులందరికీ శుభాహ్వానం. ఇప్పుడు ఈరోజు 1, 2, 3 అంటే 3 పుస్తకాలు ఇచ్చారు. 3 పుస్తకాలు 3 సరుకులు మొదట్లో ఉన్నదాన్ని నా 80 సంవత్సరాల జీవితంలో నేను ఏమైతే కావాలనుకున్నానో అది సంకల్పం చేసి మీ ద్వారా ప్రకృతికి అందజేశా. ప్రకృతి మాత పులకరించిందని చెప్పడానికి దానికి నేనే కారణం ఏంటి అని అంటే ఈ జ్ఞానం బయటికి తీసుకురావటం, చెప్పటం అనేది మామూలు విషయం కాదు. రెండోది, ఈ పుస్తకాలు దాదాపు అందరూ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే నేను చెప్తున్నాను, పుణ్యం రాదు ఎవరికి. దయచేసి విశ్వాసంతో మీకోసం, మీ సాంప్రదాయం కోసం అధ్యయనం చేయండి. నాకు శ్వాస ఉంటే మీరు ఏ రకమైన ఇది ఇచ్చినా కానీ, సందేహం ఇచ్చినా కానీ ఆ సందేహాలు సమాధానాల కింద నా జీవితకాలంలో నేను సమాధానం చెప్తానని చెప్తున్నా. ఇది వేరే చోట ఎక్కడ ఏ గురువు కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి ఇదిగా చేయరు. మీకు అక్షర అభ్యాసం చేసినప్పుడు అట్లా చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ విధంగా చేశాను.
నా బిడ్డకు చేయించారు నా తండ్రి చేత. నేను మీ అందరూ కూడా చెబుతున్నా. కారణం ఏంటి అంటే జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పి శాస్త్రం చెప్పింది, మహర్షులు చెప్పారు. మహర్షి సాంప్రదాయం ఎట్లా ఉంటుందో స్వర్ణనదిలో స్నానం చేయించాం మీ అందరి చేత. స్వర్ణనదిని కూడా ఈరోజు భాస్కర్ రిఫర్ చేశాడు. కారణం ఏంటి అంటే నేను అందరి దగ్గర మహర్షి సాంప్రదాయాన్ని పొందడానికి గాను అందరు మహర్షులకు ఆశీర్వచనం నేను పొందా. తపోభూమి ఉంది కానీ జ్ఞానభూమి, ఈ భూమి మీద జ్ఞానం దొరుకుతుంది అనేది ఒక్క మన దగ్గర మాత్రమే. ఇది మీడియా ద్వారా మీరు అందరికీ పంచుతున్నారు కాబట్టి ఇంకా వితరణ చేయాలని చెప్పి ఛానల్ వాళ్ళకి ఏదైనా సందేహాలు ఎవరన్నా పంపిస్తే మీరు మళ్ళీ దానికి సమాధానం చెప్పేట్టుగా మీరు ఆఖరి క్షణం దాకా కూడా ఇది తప్పితే వేరేది లేదు. ధనం ఏది అంటే, ఐశ్వర్యం ఏది అంటే ఒక జ్ఞానం మాత్రమే, ఒక బ్రహ్మ జ్ఞానం మాత్రమే. ఎందుకంటే అగస్త్య మహర్షి గురించి కానీ విశ్వామిత్ర మహర్షి గురించి కానీ ఎంత చెప్పినా కానీ ఇంకా తక్కువే, ఇంకా తక్కువే, ఇంకా తక్కువే. సాక్షాత్తు పరమాత్మే అగస్త్య మహర్షి అగస్త్యం ఎత్తుకుంటూ వెళ్తాడు. విశ్వామిత్ర మహర్షి ఎత్తుక్కుంటూ రామచంద్రుడి దగ్గరికి వెళ్తాడు. అట్లాంటి చోటన్నిటికీ మనం వెళ్ళేసేసి మనం దర్శనం చేశాము. మనం ఈ జ్ఞానాన్ని 10 మందికి వితరణ చేసేస్తే మనం ఇస్తున్న శక్తి వల్లనే లోకా సమస్త సుఖినో భవంతు. అన్ని దేశాల వాడు విశ్వశాంతి జరిగి అందరూ క్షేమంగా ఉంటారని నా విశ్వాసం. మీరు ఇంత అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చాలా చాలా సంతోషం. మీకు మీ కుటుంబాలందరికీ కూడా శుభ సంతోషాలతో ఉండాలని మీడియా వాళ్ళకి నా శుభాశిస్తులు. జై గిరిధారి. జై గిరిధారి గురుగారు. For more updates, please subscribe Dutta Media.